5వ వచనములో, నీవు జాగ్రత్తగా దేవునిని వెదకిన ఎడల, నీవు జాగ్రత్తగా దేవునిని వెదికిన ఎడల, సర్వశక్తుడగు దేవునిని బ్రతిమాలు కొనిన ఎడల, మొదటిగా ఏం చేయాలి? ఎందుకు వెతకాలి? ఎందుకు వెతకాలి అంటే, మన అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 17వ అధ్యాయము 27 నుంచి చదువుకుందాం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృజించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమోయని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలముల వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను అన్నాడు. అంటే యావత్ భూమి మీద, అంటే ఈ ప్రపంచం మొత్తం మీద కూడా కాపురం ఉండటానికి ఆయన ఒకని నుంచి తీశాడు ఈ మనుషులందరినీ కూడా. దాదాపుగా 800 కోట్ల పైన జనాభా, ప్రపంచ జనాభా. 800 కోట్ల జనాభా కూడా ఎవరి నుంచి వచ్చారయ్యా అంటే, ఒక మనుషుడి నుంచి వచ్చారు వీళ్ళంతా కూడా. ఈ ఒక్క మనుషుడి నుంచి వచ్చారు. ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృజించి, ఆయన జాతులను సృజించాడు. కానీ కులాలు ఎవరు పెట్టుకున్నారు? మనం చేసే వృత్తులను బట్టి కులాలు పెట్టుకున్నాం. ఆయన జాతులను ఆయన ఏం చేశాడంట? ప్రతి జాతి మనుషులను సృజించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమోయని తనను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి యొక్క నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవ్వరికీ దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అన్నాడు. అంటే ఆయన, నా పిల్లలు నన్ను వెతుకుతారేమో, నన్ను కనుగొంటారేమో అని ఆయన అదృశ్య రూపములో రహస్యముగా ఉన్నాడు. అంటే నీ పక్కనే ఉన్నాడు, లేదా నీ ముందుగానే ఉన్నాడు, నిన్నంతా ఆవరించి ఉన్నాడు. కానీ ఆయన రహస్యముగా ఉన్నాడు. ఎందుకు ఆయన రహస్యముగా ఉన్నాడేమో అంటే, నన్ను నా పిల్లలు వెతుకుతారేమో, వెతికి నన్ను కనుగొంటారేమో అని ఆయన ఏం చేశాడంట? నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచాడు. ఒక నిర్ణయ కాలాన్ని పెట్టి, ఒక నిర్ణయ కాలం అంటే ఈ భూమి మీద మనం బ్రతికే కాలం, ఒక నిర్ణయ కాలాన్ని ఏర్పాటు చేసి, ఈ నిర్ణయ కాలాన్ని ఏర్పాటు చేసి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచాడు. నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచాడు అంటే మనము ఆయనను వెతకాలి, ఆయనను కనుగొనాలి అని ఆయన ఏం చేశాడు? నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పాటు చేశాడు. అందుకే చెప్తున్నాడు, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవునిని బ్రతిమలాడుకొనిన ఎడల. ఎవరిని బ్రతిమలాడుకోవాలి? దేవుని బ్రతిమలాడటానికి ఎక్కడ లేని నామూషి మనకి. జనం దగ్గరికి వెళ్ళి వాళ్ళని బ్రతిమలాడతాం, వాళ్ళని గోజాడుతాం. కానీ దేవుని దగ్గర మోకరించి ఆయన గోజాడటానికి మాత్రం మనకి ఎందుకో మన మనస్సు రాదు. కానీ వాక్యం చెబుతుంది, దేవునినంట జాగ్రత్తగా వెతకాలంట. దేవునిని జాగ్రత్తగా, మన బంగారం పోతే ఎలా వెతుకుతాము? జాగ్రత్తగా వెతుకుతాం. ఒక చెత్త కుప్పలో బంగారం పడింది, బంగారపు ఈ కమ్మో ఏదో పడింది. ఏం చేస్తావు? ఆ చెత్త అంతా ఏరుతావు. ఎంత జాగ్రత్తగా ఏరుతావు ఆ చెత్త?
జాగ్రత్తగా ఎత్తావు. ఎందుకు? పోయిందేంటి? విలువైన వస్తువు. ఆ వస్తువు దొరికిందాక జాగ్రత్తగా వెతుకుతావు. ఏ విధంగా అయితే అలా వెతుకుతావో దేవునిని కూడా అలా వెతకాలంట. వెతికిన తర్వాత చేయాల్సిన పని ఏంటంటే సర్వశక్తుడకు దేవునిని బ్రతిమలాడుకోవాలి. వెతకటం ఒక పని అయితే వెతికిన దేవునిని బ్రతిమలాడుకోవాలి. అలా బ్రతిమలాడుకుంటే జరిగే పని ఏంటి అంటే నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. ఆయన ఎలా ఉండాలని కోరుకుంటున్నారంటే ఆయన పిల్లలు ఆయనను బ్రతిమలాడుకోవాలని. ఏంటి దేవునికి ఇంత స్వార్థమా అని మీరు అనుకుంటే, ఇప్పుడు పిల్లాడు తండ్రిని అడుగుతాడు, నాన్న నాకు ఒక 5 రూపాయలు నాన్న, 2 రూపాయలు నాన్న, 10 రూపాయలు నాన్న అడుగుతాడు. అది స్వార్థమా? స్వార్థం అంటారు దాన్ని. వాడు అడుగుతుంటే తండ్రికి ఎంత ఆనందపడతాడు, ఇంకా అడగనిస్తాడు. అడగనిచ్చి వాడు అడిగిన 2 రూపాయలు అడిగితే వాడికి ఎంత ఇస్తాడు? 10 ఇస్తాడు చేతికి. అంటే తండ్రికి ఆశ ఏంటంటే పిల్లలు తండ్రిని అడగాలి అని. పిల్లలు తండ్రిని అడగాలి. ఇప్పుడు మనం పిల్లలమైతే మన తండ్రి అయిన దేవుణ్ణి మనం ఏం చేయాలి? బ్రతిమలాడుకోవాలి. అలాగే దేవునికి కూడా మనం అడగటం దేవునికి ఇష్టం. దేవునిని మనం బ్రతిమలాడుకోవాలి. బ్రతిమలాడటం మాత్రమే కాదు, కానీ బ్రతిమలాడే ముందు నువ్వు ఎలా ఉండాలి? నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, పవిత్రుడవై ఉండాలి, యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. నీ యందు శ్రద్ధ నిలపాలంటే నీవు ఎలా ఉండాలి? పవిత్రుడవై ఉండాలి, యథార్థవంతుడవై ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. ఎందుకయ్యా సమాధానం నాకెందుకు రావట్లేదు, ఎందుకు నా వైపు నువ్వు చూడట్లేదు, ఎందుకు నన్ను గమనించట్లేదు అంటే ఇదిగో మనలో లోపాలు ఉన్నప్పుడు ఆయన మన వైపు శ్రద్ధ నిలపడు. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగునట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. నీ నీతికి తగినట్లుగా, నీ నీతికి తగినట్లుగా, నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపజేయును. అప్పుడు నీ స్థితి మొదటిగా కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. ఎప్పుడు జరుగుతుంది ఇది? నీ నీతికి తగినట్లుగా. ఆయన యందు నీవు పవిత్రుడవై యథార్థవంతుడు అయిన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. ఆయన శ్రద్ధ నిలిపినప్పుడు నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపజేస్తాడు. ఆ తరువాత అప్పుడు ఆయన వర్ధిల్లింపజేయముందు నీ స్థితి కొద్దిగా ఉన్నప్పుడు ఆయన నిన్ను దీవించే కొలది నీ స్థితి ఎలా ఉంటుందంట? మహాభివృద్ధి పొందుదువు, మహాభివృద్ధి పొందుదువు. ఆయన అభివృద్ధి పరచాలంటే మొదటిగా మనం చేయాల్సిన పనులు ఎన్నున్నాయి? మొదట మనం ఏం చేయాలి? జాగ్రత్తగా వెతకటంలో కూడా జాగ్రత్తగా వెతకాలి. తర్వాత బ్రతిమలాడుకోవాలి. తర్వాత పవిత్రుడవై యథార్థవంతులై ఉండాలి. పవిత్రత కాపాడుకుంటూ యథార్థత కలిగి ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు. మా అమ్మ మీద ఒట్టు, మా నాన్న మీద ఒట్టు, దేవుడి మీద ఒట్టు, ఇవి ఉండకూడదు. ఈ మధ్య అమ్మ నాన్న మీద ఒట్టి, ఇట్లా దేవుడి మీద ఒట్టు. ఎవడు నమ్మట్లా ఒట్లు. అమ్మ నాన్న మీద చేస్తున్నా కానీ ఎవరు నమ్మట్లా. వీడు నిజంగా అమ్మ నాన్న మీద ఒట్టి అతను ఈ మీద ఒట్టేసుకోడు. అందుకని ఆ ఒట్లు కూడా ఎవడు నమ్మట్లా. అందుకే ఇప్పుడు ఏమొచ్చినాయి? మనిషి మాట మీద నమ్మకం పోయింది. ఏమొచ్చినాయి? ఇప్పుడు నోట్లు వచ్చినాయి. మనిషి మాట మీద నమ్మకాలు పోయి నోట్లు, బాండులు వచ్చినాయి. అంటే స్టాంప్ పేపర్స్ వచ్చినాయి. అంటే వాటికున్న విలువ కూడా మనిషి నోటికి లేదు. స్టాంప్ పేపర్ ఎంత ఉంటుంది? 5 రూపాయలు ఉంటుంది. 5 రూపాయలు ఉన్న స్టాంపు పేపర్కి ఉన్నంత విలువ మనిషి నోటి మాటకు లేదు. లేదంటే ఒక 10 రూపాయల స్టాంప్ పేపర్కు లేదా 100 రూపాయల స్టాంప్ పేపర్కు ఉన్న విలువ
మనిషి నోటి మాటకు లేదు. ఎందుకంటే మనుషుడు యథార్థతను విడిచిపెట్టాడు, నీతిని విడిచిపెట్టాడు, మాట తప్పు వాడిగా మారిపోయాడు. కాబట్టి దేవుడు మన నుంచి కోరుకుంటుంది ఏంటంటే పవిత్రుడై ఉండాలని, యథార్థవంతుడై ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అలా ఉన్నప్పుడు ఆయన తన కనుదృష్టి ఎవరైతే యథార్థత కలిగి ఉన్నారో, ఎవరైతే పవిత్రుడై ఉన్నారో వారి మీద ఆయన కనుదృష్టిని నిలుపుతాడు. మన నీతికి తగినట్లుగా ఆయన మన నివాస స్థలమును వర్ధిల్లింపజేస్తాడు. ఆయన అలా వర్ధిల్లింపచేసే ముందు మన పరిస్థితులు చాలా తక్కువగా ఉండుండొచ్చేమో, కానీ ఆయన మనల్ని వర్ధిల్లింపజేసే కొలది ఎలా ఉంటుందంట? మహాభివృద్ధి పొందుతుంది. మహాభివృద్ధి పొందు. అందుకే యోబు గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనములో నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడలా, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడలా, పాపము నీ చేతి నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడలా, నీ గుడారములోని దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడలా, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదు అన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? నీవు నీ మనస్సును తిన్నగా నిలపాలి. అంటే మన మనస్సుకు తిన్నని తనం అనేది లేదు. మనస్సును ఏం చేయాలంట? తిన్నగా నిలపాలి. ఇప్పుడు సూదిలో దారం ఎక్కించేటప్పుడు అటు ఇటు చూస్తా దారం ఎక్కి తెక్కిద్దా? 2 కళ్ళు ఒక దగ్గరికి చేసి 2 నల్లగుడ్లు ఒక దగ్గరికి వస్తాయి. దారాన్ని పెట్టేటప్పుడు గమనించండి, ఈ 2 నల్లగుడ్లు దగ్గరికి వస్తాయి. ఇట్ట పెట్టి చూస్తారు, దగ్గర జాగ్రత్తగా పెడతారు. అంటే నిలపటం, కనుదృష్టి నిలపటం. మన మనస్సును కూడా దేవుని వైపు తిన్నగా నిలపాలి. నిలపటమే కాకుండా దేవుని వైపు మన చేతులను చాపాలి. చేతులను చాపాలి, దేవుని వైపు చేతులను చాపాలి. పాపము నీ చేతిలో ఉండడు చూచి నీవు దానిని విడిచిన ఎడల. మనలో తప్పు పాపం ఉందనుకో, దాన్ని కప్పుకోకుండా అయ్యా నేను పలానా తప్పు చేశాను, పలానా పాపం చేశాను, నాకు తెలిసే చేశాను, నేను ప్రజల ఎదుట ఒప్పుకోలేకపోయాను, కానీ ప్రభువా ఇదిగో నా తండ్రి నీ ఎదుట నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించయ్యా అని నీవు పాపాన్ని నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడువై నీవు స్థిరపడియుందువు. నిశ్చయముగా నీవు నీ దుర్దర్శను నీవు మరచెదవు అన్నాడు. మనస్సును ఎవరి వైపు తిప్పాలంట? దేవుని వైపు తిప్పాలి. చేతులు ఎవరి వైపు చాపాలి? దేవుని వైపు చాపాలి. పిల్లడు అంటాడు తండ్రి దగ్గరికి వచ్చి నానా అంటాడు నానా నానా డబ్బులు అడుగుతాడు. వాడికి ఎందుకు కావాలి అడుగు అడుగుతాడు. చేతులు చాపుతాడు, చాపుతాడు. వెంటనే ఎప్పుడైతే ఈ కుమారుడు తండ్రి వైపు చేతిని ఇట్ట చాపాడో, ఏంది నాన్న అని చేయిని పట్టుకొని ఆ కుమారుడికి కావాల్సింది ఆ చేతిలో పెడతాడు. అలాగే నీ ప్రేమ అంత మాత్రంగా ఉంటే సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, నిన్ను నీ తండ్రి కనకముందే కనిన దేవుడు, ఆయనకి అంత ప్రేమ ఉండాలి. ఆయన వైపు చేతులు చాపాలి, ఆయన వైపు చేతులు చాపాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడలా అన్నాడు. ఇంతకీ గుడారం అంటే ఏంటి అని అడుగుతున్నాను. గుడారం అంటే నీ దేహం. గుడారం అంటే నీ దేహం. ఈ గుడారములో ఏముంది అంటే దుర్మార్గత. ఈ గుడారములో ఏమేమి ఉన్నాయో మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో కనపడుతుంది, చదవ అవసరం లేదు. ఆ దుర్మార్గతతో కూడిన గుడారములో ఏమేమి ఉన్నాయో మొత్తం దాంట్లో కనపడతాయి. ఈ దుర్మార్గతను ఏం చేయాలంటే మనం కొట్టివేయాలి. అంటే వాటిని తీసే పని మన చేతుల్లోనే ఉంది. ఆ దుర్మార్గతను తీయగలిగిన పని మన చేతుల్లోనే ఉంది. ప్రతిదానికి మనం దేవుడే చేస్తాడు, నువ్వేం చేస్తావు?
అన్ని దేవుడే. నీ చేతుల్లో నీ చేతనైంది కూడా నువ్వు చేయకపోతే ఎట్లా? అందుకే చెప్తున్నాడు, నీ గుడారము నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నీవు నిర్దోషివై సంతోషించదవు అన్నాడు. ఇంకో మాట కూడా 22వ అధ్యాయం యోబు గ్రంథంలో 22వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ఎవరితో సహవాసం చేస్తున్నావు నువ్వు? లోకముతోనా, లేకపోతే లోకస్తులతోనా, లేదా దేవుని పిల్లలతోనా? ఎవరితో నీ సహవాసం ఉంది? నీ స్నేహం ఎవరితో ఉంది? నీవు దేవునితో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం, మొదటిగా కలిగేది ఏంటంటే సమాధానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది నీకు. ఎవరితో సహవాసం చేస్తే? దేవునితో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది. తర్వాత అలాగున నీకు మేలు కలుగుతుంది. దేవునితో సహవాసం చేయటం అంటే దేవుని పిల్లలతో సహవాసం చేయటం అని అర్థం. అర్థమైందా? దేవునితో సహవాసం చేయటం అంటే దేవుని పిల్లలతో సహవాసం చేయటమే. ఇప్పుడు ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలు నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తుని యొద్దకు నీవు తిరిగిన ఎడల నీ గుడారము నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. మళ్ళీ ఇక్కడ కూడా గుడారములోంచి ఏం తీసేయాలంట? దుర్మార్గత. అంతకీ ఒకసారి చదువుదామా? గుడారంలో ఏ దుర్మార్గత ఉందో. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, చెడు దృష్టి, దైవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఇవన్నీ కూడా బయట నుంచి నీ లోపలికి వెళ్ళినాయా, నీ లోపల నుంచి బయటకు వస్తున్నాయా? లోపల నుంచి బయటికి వెళ్తున్నాయి. ఇవి లోపల ఉన్నంతసేపు నువ్వు బుద్ధిమంతుడివి, పవిత్రుడివే. ఈ లోపల ఉన్నంతసేపు నువ్వు పవిత్రుడివి. ఎప్పుడైతే ఈ బయటకు వస్తాయో అప్పుడు చెప్తారు నీ గురించి. లోపల ఉన్న దుర్మార్గత అంతా బయటకు వచ్చి చూసావా, అప్పుడు చెబుతారు నువ్వు ఎట్ట అంటాడు. అప్పుడు దా సైలెంట్ కూర్చున్నంతసేపు నిన్ను బుద్ధిమంతుడు అనుకుంటారు. ఎప్పుడైతే ఈ లోపల ఉన్నాయి బయటకు వచ్చినాయో ఇవేం చేస్తాయంట? మనిషిని అపవిత్రత కలుగు చేస్తాయి. అంటే అవి బయటికి రాకుండా లోపలే ఏం చేయాలంట? ఏం చేయాలి? దుర్మార్గతను దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. అంటే సహవాసము ఎవరితో ఉండాలి? ఒక సామెత చెప్తూ ఉంటాం, ఎవరితో సహవాసం చేస్తే 6 నెలలు సహవాసం చేస్తే అంట వాళ్ళు వీళ్ళు అవుతారంట, వీళ్ళు వాళ్ళు అవుతారంట. మరి ఈ సామెత తెలిసిన నీవు దేవుని పిల్లలతో కాకుండా లోకముతో, లోకస్తులతో సహవాసం చేస్తే వాళ్ళలాగా నువ్వు మారిపోవా? మనమే సామెత చెబుతూ ఉంటాం, 6 నెలల సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారంట. దేవుని పిల్లలతో సహవాసం కాకుండా లోకంతో సహవాసం చేస్తే నీవు కూడా లోకంలోకి వెళ్ళిపోవా? సహవాసం ఎవరితో ఉండాలంట? దేవునితో ఉండాలి. దేవునితో సహవాసం ఉండాలి, ఆయనతో సహవాసం చేయాలంట. కాబట్టి భక్తుడు చెప్తున్న విషయం ఏంటంటే ఆయనతో సహవాసం చేయాలంట. అలా సహవాసం చేస్తున్న క్రమంలో మనం శోధిస్తాడు ఆయన. అలా సహవాసం చేస్తున్న క్రమంలో ఆయన మనల్ని ఏం చేస్తాడు? శోధిస్తాడు. 23వ అధ్యాయం యోబు గ్రంథము
10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుదును. నీకు శోధన ఎందుకు వస్తుంది అంటే నిన్ను సువర్ణముగా మార్చాలని, అసలు నిన్ను ఒరిజినల్ ఏందో బయటికి తీయాలని. బంగారాన్ని ఎందుకు పుటం వేస్తాం? పుటం ఎందుకు వేస్తారు బంగారాన్ని? బంగారంలో ఉన్న మట్టి మశానం మొత్తం బయటకు వచ్చి స్వచ్ఛమైన బంగారం కనబడుతుంది. అది ఒకవేళ పుటం వేయబడకపోతే, కాల్చబడకపోతే లోపల ఉన్న ఆ అపవిత్రత అనేది ఎలా బయటకు వస్తుంది? అలాగే దేవుడు కూడా మనలోనింటి ఒరిజినాలిటీని బయటికి తీసుకురావటం కోసం, మనలోంచి నిజమైన తత్వాన్ని బయటకు తీసుకురావటం కోసం ఏం చేస్తాడంటే ఆయన శోధిస్తాడు. అబ్రహామును దేవుడు ఏం చేశాడంట? పరిశోధించను. అబ్రహామును దేవుడు ఏం చేశాడు? తర్వాత ఎలా మారిపోయాడు అబ్రహాము? సువర్ణము వలె మారిపోయాడు. ఆయనను పరిశోధించిన తర్వాత అబ్రహాము సువర్ణముగా మారిపోయాడు. ఈ రోజున విశ్వాసులందరికీ తండ్రి ఆయన. కారణం ఏంటంటే ఆయన శోధనలో ఏం చేశాడు? పరిశోధనలో గెలిచాడు. ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయన నిన్ను పరీక్షించడం మొదలు పెడతాడు. అందుకే నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. ఒకవేళ నువ్వు సువర్ణంగా కనబడాలి అనుకుంటే శోధనకు నువ్వేమవ్వాలి? నిలబడాలి. శోధనకు నువ్వేమవ్వాలి? నిలబడాలి. పడిపోకూడదు. శోధన రంగాన్ని పడిపోకూడదు. శోధనకు నిలబడ్డావు అనుకో, మనం కొలిమి దగ్గరికి వెళ్ళి ఒక వస్తువు ఇస్తాం, గొడ్డలు చేయమని వస్తువు ఇచ్చినప్పుడు, ఒక ఇనప మొక్కని ఇచ్చినప్పుడు ఆ కొలిమి వాడు ఏం చేస్తాడు? ఫస్ట్ ఏం చేస్తాడు? ఎర్రగా కాలుస్తాడు. కాల్చిన తర్వాత మలాటు ఉంటుంది, పెద్ద సుత్తి లాంటిది, దాన్ని పెట్టి అనగొడతాడు. అది అనగొట్టిన తర్వాత దాని ఆకారం వస్తుంది, అది ఉపయోగపడే వస్తువుగా మారుతుంది. అలాగే బలవంతుని చేతిలోనికి మనం వెళ్ళిపోయిన తర్వాత ఆయన మనలను ఉపయోగపడే సాధనంగా చేసే క్రమంలో మనకు కొంత శ్రమ కలగవచ్చు, కొంత ఇబ్బంది కలగవచ్చు, కొంత కష్టం కలగవచ్చు. శ్రమ, కష్టం, ఇబ్బందులు అంటే శోధనలు. అది కుటుంబ సంబంధమైన శోధనలు అయి ఉండొచ్చు, లోక సంబంధ శోధనలు అయి ఉండొచ్చు, సంబంధమైన శోధనలు అయి ఉండొచ్చు. అనారోగ్య పరిస్థితులు కూడా శోధనగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కేవలం నీకు పరీక్ష. ఈ పరీక్షలో కనుక ఆయన్ని విడిచిపెట్టకుండా ఆయనతో సహవాసం చేసి గనక నీవు నిలబడగలిగితే నీవెలా మార్చబడతావు? సువర్ణము వలె. ఇదిగో ఈ సమయంలో దేవుని వైపు మీ ప్రార్థనలోనికి వెళుతున్నారు కాబట్టి ఆయన వైపు చేతులు ఎత్తండి, ఆయన వైపు చేతులు చాపండి, ఆయన బ్రతిమలాడుకోండి. అయ్యా నాకు ఇది కావాలి, నాకు ఈ సహాయం చేయని దేవుని దగ్గర మనం మొరపెడదాం. ప్రార్థనలోనికి వెళదాం.